డిబేట్. ప్రసాద్ గారు మీరేమంటారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత విధానాల్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా అమలు చేసే ఆలోచన చేస్తోంది. ఇది కొత్తగా మేము తీసుకున్న నిర్ణయం కాదు, ఇది ఎప్పటి నుంచో వస్తున్నదే. ఈరోజు అన్ని రంగాలు సమృద్ధిగా లాభపడాలి, స్థిరీకరణ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ అవసరం, దీనివల్ల నష్టం ఉండదనేది విల్సన్ గారు చెప్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు? ముందుగా ఐ న్యూస్ ప్యాషన్ నమస్కారం. ప్యానల్ లో ఉన్న పెద్దలు విల్సన్ గారికి నమస్తే, అలాగే మా గురువు గారు తులసిరెడ్డి గారికి కూడా నమస్తే, మీకు కూడా నమస్తే అమ్మా. విల్సన్ గారు ఏంటంటే ఎక్కడ దాన్ని ఏమంటారు చూడండి, చింత చచ్చినా పులుపు సావలేదని ఒక సామెత ఉంది. అలా ఆయన గతంలో కాంగ్రెస్ వాదిగా ఉండి కూడా ఇవాళ బీజేపీలో భుజాన్ని వేసుకుని, లేనిపోని భారాన్ని భుజాన్ని వేసుకుని మోస్తున్నారు. ఆయన మోయనివ్వండి ఆయన, ఎందుకంటే ఇలా మోసి వాళ్ళు ఉండబట్టే ఆ బీజేపీ ఆటలు సాగుతున్నాయి. ఇవాళ దాకా పట్టిడన్నం పెట్టిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే దేశానికి ఖచ్చితంగా పివి నరసింహారావు గారని గర్వంగా చెప్పుకోవాలి ఎవరైనా సరే. ఇవాళ ఆయన విధి విధానాల మీద ఎవరైనా అవహేళనగా మాట్లాడినా, ఆక్షేపణతో మాట్లాడినా సరే, ఈ రోజు స్థితి, ఆర్థిక స్థితి, ఈ పార్టీ మనందరం ఇంట్లో కూర్చొని అన్నం తింటున్నాం అంటే ఇంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఆయన పెట్టిన భిక్షే. తర్వాత 75 సంవత్సరాల స్వతంత్రంలో ఏం చేసింది అంటే, రెబెరో గారు అండి, ఎక్స్ డీజీపీ గారు మొన్న రీసెంట్ గా ఒక లేఖ సంధించారు ఎవరికి, నరేంద్ర మోడీ గారికి. బ్రిటిష్ వాళ్ళు మన ప్రాణాలు తీసేసి వెళ్ళిపోయిన తర్వాత అండి 1947 సంవత్సరం ఆగస్టు 15లో ఒక స్వతంత్రం ఇచ్చి మన మొహాన పడిపోయిన తర్వాత ఏమున్నాయి ఒకసారి చెప్పమనండి. 22 గ్రామాలకండి కరెంట్ ఉండేది. తర్వాత 4 గ్రామాలకి టెలిఫోన్ కనెక్షన్స్ ఉండేది. మన మొహాన పనికి మాలిన పని వద్దట. నేను ఎప్పుడు కాదు, ఒక్క నిమిషం పివి నరసింహారావు కదా ఆయన హయాంలో కదా ఆర్థిక సరళీకరణ విధానం మొదలైంది. ఆయన ప్రైవేటీకరణ చేయాలని ఆయన నిర్ణయం అయింది కాదా? చెప్పండి మీరు. ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం. మీరు అంటే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే మీరు నాటి నేతి రుచులన్నీ మీరు కాంగ్రెస్ అంచేత ఖచ్చితంగా మీతో నేను ఒప్పిస్తాను. ప్యారలల్ గా ఒక వ్యవస్థను సృష్టించకండి, దాన్నే విశ్వామిత్రుడు ప్రతి సృష్టి అంటారు. మీరు గమనించండి, ఎల్ఐసి అనే వ్యవస్థకి ప్యారలల్ గా ఇన్సూరెన్స్ వ్యవస్థలు వచ్చాయి. ఇది ప్రతి సృష్టించిన మహనీయుడు, ఆర్థిక పితామహుడు పివి నరసింహారావు గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకు తెలుసా అండి, బ్యాంకింగ్ వ్యవస్థలు ఇవాళ మీరు ఎస్బీఐ బ్యాంకులు, ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇందిరాగాంధీ గారి ఆయనలో జాతీయం చేసిన ఏ బ్యాంకుకి ఏ విధమైన ఉపద్రవం రాకుండా ప్యారలల్ గా ఐసిఐసిఐ అంటే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఇండస్ట్రియల్ క్రెడిట్ ఫైనాన్షియల్ బ్యాంక్ కూడా ఐసిఐసిఐ గాను, హౌసింగ్ బోర్డుకి సంబంధించిన బ్యాంకుని హెచ్డిఎఫ్సి గాను పరివర్తన ప్రైవేట్ రంగం నుంచి చేసి ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేశాడు. మహానుభావుడు విపి సింగ్ కాంగ్రెస్ స్థాయిలో ఉండి నెత్తిన పిడిభారం పెట్టిపోయాడండి. మీకు తెలుసో తెలీదో, నేషనల్ లెవెల్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవి చేయకుండా, విదేశీ మార్క ద్రవ్యాలు ఏవి ఇన్వెస్ట్ లేకపోతే ఈనాటి మహా లెజెండ్, బతికున్న మన లెజెండ్ గారు ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి సొంత ఫ్లైట్ ఖర్చులతో వచ్చి, బాబు విదేశీ ఇన్వెస్ట్మెంట్ ఈ విధంగా చేయకపోతే మన ఆర్థిక రంగం పరిపుష్టిగా ఉండదని చెప్పిన తరుణంలో కూడా వ్యవస్థని గాలి కొదిలించిన విపి సింగ్ గారిని మళ్ళీ గాలిలో పెట్టడానికి ఆ మహానుభావుడే చేతికి కొనుక్కుని ఇవాళ వీళ్ళు చేస్తున్న విన్యాసాలు, వీళ్ళకి విన్యాసాలనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు చాలా కేటగిరికల్ చెప్పారు. 75 సంవత్సరాల స్వతంత్రంలో 7 సంవత్సరాల పరిపాలన ఇవ్వమంటే ఎంత చేశారు తెలుసా అండి అప్పు? మీరు వీళ్ళకి తెలుసా అండి, 74 లక్షలు అంటే సంవత్సరానికి 1,00,000 కోట్ల పైన అప్పు చేసుకునే ఆర్థిక అధోగతిని చేసిన ఘనత మాత్రం నరేంద్ర మోడీ గారికి. విదేశీ ప్రయాణాలు, బ్రాండ్ అంబాసిడర్ సిచ్యువేషన్లతో పోర్ట్రేట్ చేసిన వ్యవహారాలు, నడవడిక తప్ప ఏమీ లేని డొల్లతనం కొట్టొచ్చినట్టు కనబడింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో జీరో, చేతకానితనంగా అభివర్ణిస్తూ ఈ ప్రైవేటు వ్యవస్థల ప్రధాన పోచి మొత్తం దేశం ఆస్తులన్నీ ఇదేనా ప్రెసిడెంట్ రూల్ చేసి మిలిటరీ వ్యవస్థను ప్రతి ప్యారలగా దించే ప్రక్రియకి ఏమైనా అనుసంధానిస్తారో గమనించుకోమనండి. ఎందుకంటే నిర్వీర్యం కాబడిన అపోజిషన్ పార్టీస్ ఏ వాయిస్ ఇస్తారండి అసెంబ్లీ పార్లమెంట్ లో కూర్చొని? ఒక్క నిమిషం ఆగండి సార్. అట్ట కాదు, మీరు పొలిటికల్ వ్యాఖ్యానం చేయడం కాదు, మీ దగ్గర డేటా ఉంటే చెప్పండి. డేటా చెప్తున్నాను, జరగలేదా చెప్పండి. మీకు చదివి వినిపించాను కదా, నేనే చదివి చెప్తున్నాను. ఒక నిమిషం, నాకు మీరు కదా అడ్డు తగలగా మొదలైతే విల్సన్ గారు నెక్స్ట్ రౌండ్ నేను అడ్డు తగలగలను. ఒక నిమిషం మీరు వినండి పూర్తిగా. అడ్డు తగలగడగా మీరు ఐడిపిఎల్ లాంటి వ్యవస్థ ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్న ఐడిపిఎల్ వ్యవస్థ వాళ్ళు ఎందుకు ఉపసంహరించుకున్నారు? 2010 2010 11 22,000 కోట్లు, 11 12 18,000 కోట్లు, 12 13 20,000 కోట్లు. ఏం పిచ్చోళ్ళ? డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కి ఎవరో వ్యతిరేకం కాదు. డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కి ఎవరో వ్యతిరేకం కాదు. డిస్ఇన్వెస్టర్ స్కీమ్ మన్మోహన్ సింగ్ గారు అనే ఆద్యుడు కూడా ఆద్యం పోసిన మనిషి ఆయన. దేనికి? వినండి సార్, మీరు ఒక నిమిషం వినండి పెద్దలు.
హెచ్ఎండి లాంటి వ్యవస్థలు ఎప్పుడైతే మూలపడి ఉన్నాయో అలాంటి వాటిని డిజిన్వెస్ట్మెంట్ చేయండి, ఎవరు కాదన్నారు. ఐడిపిఎల్ని పునరుద్ధరించారు కదా, అమ్మండి. కళ్ళ ముందు అరబిందోలు ఇవన్నీ ఎలా పురోగతి సాధిస్తున్నాయో ఈ ఐడిపిఎల్ దోపిడీకి ఎలా గురైందో అందరికీ తెలిసిన విషయమే. దీని మీద మీ ప్రతిచర్యలు లేవు. ప్రాఫిట్ మార్జిన్లో ఉన్న రైల్వే సంస్థలు, ఎల్ఐసీలు, వీటిని లీజ్ అనే కొత్త పదాన్ని యాడ్ చేస్తూ గ్లోబలైజేషన్ అన్న పదానికి మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ లో రాజన్ గారి స్టేట్మెంట్ మర్చిపోయారా? మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో మెజరబుల్ ఫెయిల్యూర్ ఇండియా. ఈ రోజు కూడా చైనా నుంచి దిగుమతుల గురించి మీ దగ్గర కనీస అవగాహన కూడా లేదు. ఏది పడితే అది మాట్లాడుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఏ విధంగా పునరుద్ధరించాలో, దేశంలో పెట్టుబడులు ఏ విధంగా ఇచ్చేయాలన్న దాని మీద ఒక్క బేరీజు లేకుండా సంబంధం లేని వ్యక్తుల్ని ఆర్థిక భారం కింద మన ఎత్తిమే పెట్టి ఏం మాడతారో ఆవిడకే తెలియని ఒక ఆర్థిక మంత్రిగా అభివర్ణిస్తూ దేశ ఆర్థిక పరిస్థితిని అధోగతి చేసిన తర్వాత కూడా ఇంకా మీరు సమర్థించుకుంటూ ప్రైవేటైజేషన్ గురించి మాడతారా? ఎయిర్పోర్ట్ల నుండి రేపు పొద్దున్న చార్టర్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళిపోవడానికి అనుగుణంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాదండి, ఎవరు అడగట్లేదు, ఎవరు ప్రశ్నించడానికి సమాధానం లేదు. నిజాం షుగర్లు, నాటి కాంగ్రెస్ సాయం, నాటి తెలుగుదేశం సాయం. ప్రసాద్ గారు మాట్లాడదాం. విల్సన్ గారు, ప్రసాద్ గారు చెప్పిన దాన్ని కూడా మీరు అబ్జెక్ట్ చేసేది ఉంటే చేద్దరు. ఒక్క నిమిషం. తులసిరెడ్డి గారు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన దాన్నే మేము కొనసాగిస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మా మీద లేనిపోయిన బురద జల్లుతుంది అనేది విల్సన్ గారు చెప్తున్నారు. ఈ రోజు బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా చెప్తున్నారు. కానీ మీరేం చెప్తున్నారు? మేము ప్రైవేటు పెట్టుబడులని మేము ప్రోత్సహించాం గతంలో కూడా, కానీ ప్రభుత్వ రంగాన్ని మేము నిర్వీర్యం చేయలేదు అని చెప్తున్నారు. సో ఎట్లా చూస్తారు ఈ రెండింటిని? ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనేది రెండు రకాలు. ఒకటి ప్రభుత్వ రంగ ఆస్తులను, సంస్థలను ప్రైవేట్ వాళ్లకు అమ్మడమో లీజుకోవడం అనేది ఒకటి. రెండవది, ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్లు వాటిని అమ్మకుండా ప్రైవేట్ రంగాన్ని కొత్తగా పెట్టమని ప్రోత్సహించడం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? 400 రైల్వే స్టేషన్లు, 90 ప్యాసింజర్ ట్రైన్లు, 265 గూడ్స్ ట్రైన్లు, 1400 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, 730 కిలోమీటర్ల కొంకన్ రైల్వే, 25 విమానాశ్రయాలు, 31 పోర్టులు, ఇవన్నీ లీజుకి ఇస్తాం, అమ్ముతామంటున్నారు. మనం చెప్పేది ఏమంటే కొత్తగా రైల్వే స్టేషన్లు పెట్టమని చెప్పండి. వీటిని ఎందుకు అమ్మాలా? ప్రైవేట్ వాళ్ళు కొత్త రైల్వే స్టేషన్లు పెట్టమని చెప్పండి, కొత్త రైళ్లు పెట్టమని చెప్పండి. చిన్న సబ్మిషన్, ప్రాఫిట్ మాడ్యూల్ లో ఉన్న రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు లీజ్ కి, లాస్ ఉన్నవి ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేయండి, కానీ ప్రభుత్వ సంస్థలను అమ్మి ఎంకరేజ్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. రెండవది, పెట్టుబడుల ఉపసంహరణ నో డౌట్ 1991లో పెట్టుబడుల ఉపసంహరణ కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమైంది. పరిణామ క్రమం చూస్తే మొత్తం పివి నరసింహారావు గారి పాలనలో 5 సంవత్సరాల్లో 9,960 కోట్ల రూపాయలు పెట్టుబడుల ఉపసంహరణ. తర్వాత వాజ్పేయి గారి పీరియడ్ లో 6 years లో 33,653 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ. మన్మోహన్ సింగ్ గారి 10 ఏళ్ల పీరియడ్ లో 1,07,879 కోట్ల ఉపసంహరణ. మోడీ గారు ఈ యొక్క 7 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల ఉపసంహరణ, ఇప్పుడు మళ్ళా పెట్టింది 6 లక్షల కోట్ల ఉపసంహరణ. ఇది యాక్చువల్. వాజ్పేయి గారు ఏమన్నారు? వాజ్పేయి గారి పీరియడ్ లో కూడా 6 ఏళ్లలో 33,653 కోట్ల రూపాయల పెట్టుబడి ఉపసంహరణ జరిగింది. కానీ ఆయన ఏమన్నాడు? అదుపు లేని పెట్టుబడుల ఉపసంహరణ, అదుపు లేని ప్రైవేటైజేషన్ సామాజిక వినాశనానికి దారితీస్తుంది. ఇక్కడ ఈ పదం ఇంపార్టెంట్. అదుపు అంటే అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్పేసి మన పెద్దలు పూర్వకాలంలో చెప్పారు. అతి ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ నష్టాల్లో ఉండేటి ప్రయత్నం చేసి కూడా లాభాలే రాని పరిస్థితుల్లో దాన్ని అమ్మొచ్చు. కానీ ఇక్కడ బ్రహ్మాండంగా లాభాల్లో ఇప్పుడు ఎల్ఐసి ఉంది. తర్వాత అటువంటి దాన్ని వచ్చేసి అమ్ముతామంటే అర్థమేముంది? అదే పివి నరసింహారావు ఎల్ఐసిని దాన్ని ఎంకరేజ్ చేస్తూనే ప్రైవేట్ రంగంలో జిఐసిని వచ్చేసి ఎంకరేజ్ చేశారు. అది ఉండాలా? కాబట్టి ఇక్కడ ప్రైవేటైజేషన్ అంటే అమ్మడం కాదు, ప్రైవేట్ ను ప్రోత్సహిస్తూ ఉండాలా. పెట్టుబడుల ఉపసంహరణ అంటే మొత్తం అమ్మేమని కాదు, దాంట్లో నష్టాల్లో ఉండేటి దాన్ని ఆచి తూచి ఒకవేళ లాభాలకు రాని పరిస్థితి ఉంటే అది వైట్ ఎలిఫెంట్ పరిస్థితిలో వైట్ ఎలిఫెంట్ గా ఉంటే దాన్ని అమ్మేది. కాబట్టి ఆయన వచ్చేసి కాకుండా ఇక్కడ వాజ్పేయి గారు, ఇప్పుడు వారు చెప్పింది కాంగ్రెస్ పీరియడ్ లోనే కదా ప్రారంభమైంది, అది కూడా కరెక్టే. కానీ అదే వాజ్పేయి గారు కూడా బీజేపీ నాయకులు ఆయన అమ్మినారు. కానీ ఆయన కూడా ఏమన్నారు? అదుపు లేని పెట్టుబడులు, అదుపు ఉపసంహరణ,
అదుపు లేని ప్రైవేటైజేషన్ ఇది సామాజిక వినాశనానికి దారితీస్తుంది. ఇక్కడ జరుగుతుంది అదుపు లేని ప్రైవేటైజేషన్, అదుపు లేని అమ్మకం. ఇక్కడ ఏమన్నా ఉందా? 400 రైల్వే స్టేషన్లు వచ్చేసి లీజుకి పెడతాం, అమ్మకానికి పెడతామంటే రేపు ఇంకా నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్, ఆర్థిక మంత్రి, హోమ్ మినిస్టర్ ఉండేది. ఆ నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ రాష్ట్రపతి భవన్ ముందర పెడితే ఇంకా బాగా డబ్బులు వస్తాయి. ఇది కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. ఇంకా దీనికోసం ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి మనం తరిమింది, భారత స్వాతంత్ర జరిగింది ఎందుకు? ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటే సరిపోయింది కదా ఇవాళకి వచ్చేసి. ఇంకా దాని స్థానంలో వేరే ఆదాని కంపెనీనో అంబానీ కంపెనీనో ఇంకొక వచ్చే బదులు అదే ఉంటే సరిపోయేది కదా. కొన్ని విషయాలు బాగా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు కూడా, కొన్ని కట్టడాలు కానీ ఇవన్నీ కానీ ఈ యొక్క మరి దోపిడీ ఉంది కాబట్టి బానిసత్వం కోసము దానికోసం వచ్చేసి మనము పోరాడినాం. ఆ విధంగా మళ్ళా రేపు వచ్చేసి ఏ ఆదాని కిందనో అంబానీ కిందనో భారతదేశం బానిసత్వం కింద దాంట్లో మోడీ గారు, అమిత్ షా గారు CEO గా పనిచేసి భారతీయులను బానిసలుగా చేసి దానికోసం చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ఖచ్చితంగా అడ్డుకుంటుంది. విల్సన్ గారు, ఓకే, పొలిటికల్ యాంగిల్లో నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను ఒక లేమ్యాన్ యాంగిల్లో మిమ్మల్ని అడుగుతున్నాను. ఇందాక మీరు అన్నారు దూరదర్శన్ లేదా, ప్రైవేట్ ఛానల్స్ లేవా, ఆర్టీసీ లేదా, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లేవా. ఎస్ ఒక్క నిమిషం, మీరన్న ఎగ్జాంపుల్నే మనం తీసుకుందాం. ఈరోజు ఒక సామాన్యుడు తక్కువ ధరకి ఒక ట్రావెల్ చేయాలి అనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తారు, అది బస్సులు కానీ రైళ్లు కానీ. ఈరోజు మీరు రైళ్లని ప్రైవేట్ పరం చేసినప్పుడు వాళ్ళు ఈరోజు ఫెసిలిటీస్ పెంచి రేట్లని డబల్ త్రిబుల్ చేసి రేట్లు పెంచితే ఒక సామాన్యుడికి విమానం అంటే అవి రైళ్లే, ఎన్ని కిలోమీటర్ల దూరమైనా ఈజీగా వాళ్ళు ప్రయాణం చేయగలుగుతారు. అలాంటి రైళ్లను ఈరోజు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ధరలు పెరిగిపోతే ఈరోజు సామాన్యుడు ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయా? మీరు రిజర్వేషన్లు మేము కోరుకుందాం అన్నారు, ఇలాంటివి కూడా మేము రేట్లు తగ్గిద్దామని మేము ఆశిద్దామని చెప్తారా? ఒక సామాన్యుడు యాంగిల్లో ఆలోచించండి, నష్టం ఉండదా? సార్ చెప్తానమ్మా. ఇప్పుడు రైల్వే స్టేషన్లు ఇస్తున్నారు అన్నారు, మరి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రియాంక వాద్రా ఎందుకు తీసుకున్నారమ్మా? బాంబే పూణే సంబంధించి 8,000 కోట్లు ఎందుకు తీసుకున్నారమ్మా? అంటే మేము మునిగితే గంగ, వేరే వాళ్ళు మునిగితే అంటే అప్పుడు రైల్వే స్టేషన్లు కావాలి. ప్రియాంక వాద్రా ఎందుకు తీసుకుంది? అయితే రాబర్ట్ వాద్రాకి ఎందుకు దరదత్తం చేశారు? అంటే మీరు చేస్తే ప్రాతిపత్యము, వేరే వాళ్ళు చేస్తే ఇంకొకరికి ఎందుకు మాడుతున్నారు? నేనేమంటానంటే మీరు ఒక పాలసీ తీసుకోండి, ఆ పాలసీకి మీ హయాంలో మీ పాలసీ ఏంటో ప్రజలు గమనించారు. మీ హయాంలో అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతిలో కూరుకుపోయినాయి ప్రభుత్వ రంగ సంస్థలు, వైట్ ఎలిఫెంట్ లాగా మారిపోయి బాధ్యత రహితంగా అవినీతి, అనేక 2G స్పెక్ట్రమ్ కుంభకోణాలు కావచ్చు, అనేక బొగ్గు కుంభకోణాలు కావచ్చు, అనేక కుంభకోణాలు కూరుకుపోయి కంపు కొట్టిన తర్వాత ప్రజలు ఆగండి, ప్రసాద్ గారు ఆగండి, ప్రజలు మిమ్మల్ని బయటకు నెట్టేశారు. నేనేమంటానంటే ఈ రోజు ఎక్కడ మా మంత్రులు ఎవరు కాడా అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళు లేరు. ఎక్కడన్నా ఉన్నారేమో ఒక పేరు చెప్పండి. నేనేమంటానంటే ఊరకనే బట్ట కాల్చే ముఖం మీద వేయడం కాదు, డిబేట్ కోసం డిబేట్ కాదు, డేటా ఉంటే ఆధారం ఉంటే ఏమైనా చెప్పండి. ప్రైవేటీకరణ చేయడము లేకపోతే నిధులు డిజిన్వెస్ట్మెంట్ చేయడమే నేరం అయితే ఆ నేరానికి ఫస్ట్ పాల్పడిన ముద్దా ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ప్రసాద్ గారికి కూడా విషయం తెలుసు. బట్ ఆయన విశ్లేషకులు ముసుగులో వచ్చిన బీజేపీ వ్యతిరేకులకు మేము సమాధానం చెప్పాల్సిన నెసిటీ కూడా ఉండదు. ఎందుకంటే బేసిక్ గా వ్యక్తిగతంగా నాకు ప్రసాద్ గారి మీద సదాభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఆయన బై బర్త్ యాంటీ బీజేపీ కాన్సెప్ట్ లో వచ్చాడు కాబట్టి మేము మంచి మేళ్లు చేసినా ఆయన చెప్పడు. ఎక్కడ ఈ రోజు మీరు జీడిపి తీసుకోండి, మరి ఈ రోజు వృద్ధి రేటు 20% అంటుంటే దాన్ని ఉలిక్కి పడుతున్నారు. ఎట్లా వచ్చింది జీడిపి, ఎట్ట పెరిగింది? ఆగండి. ఇటువంటి పాండమిక్ టైంలో కూడా భారత ప్రజల్ని 80 కోట్ల మంది ప్రజలకి మేము ఉచితంగా రైస్ ఇచ్చాం, గోధుమలు ఇచ్చాం, కందిపప్పు ఇచ్చాం. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? కాబట్టి నేనేమంటానంటే ఒక పాలసీ మ్యాటర్ మేము తీసుకున్నాం, డిజిన్వెస్ట్మెంట్ అనేది పాలసీ మ్యాటర్. అదే సమయంలో నేను వ్యక్తిగతంగా చేసిన డిమాండ్ ఏంటంటే ప్రైవేటీకరణ అనివార్యం అవుతున్న పరిస్థితుల్లో ప్రైవేటీకరణలో కూడా సామాజిక న్యాయం జరగాలనేది నా బోర్డు కోరుకుంటాడు, అది మీరు కూడా కోరుకోవాలనుకున్నా. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే ప్రైవేట్ సంస్థలు పెరిగిపోతూ ఉన్నాయి, ఆ సంస్థలు ఎక్కడ కూడా బలహీన వర్గాలకి ప్లేస్మెంట్ లేదు. కాబట్టి ఈ పాపం ఎవరైనా చేస్తే ఆ మొట్టమొదటిసారి పాపం చేసిన వ్యక్తి పివి నరసింహారావు అవుతాడు, రెండోసారి పాపం చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అవుతాడు. లేదు వాళ్ళు కరెక్ట్ అయితే ఈ రోజు నరేంద్ర కానీ అది కట్టడి చేయాల్సిన బాధ్యత మీదే కదా. మీరన్నట్లు ఓకే, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రైవేటు పరం చేసి సామాన్యుడి నెత్తిన ఒక భారం మోపింది అనుకున్నప్పుడు అందుకే కదా మీకు ఈ రోజు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు వచ్చి మమ్మల్ని ఉద్ధరించండి అనే కదా మిమ్మల్ని మేము ఎన్నుకున్నాం. ఆ రోజు ఒక రజనీ గారు ఆ రోజు ఆర్థిక సరళీకరణ విధానం అనివార్యం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేమేం చేశాము,
దాన్ని ఈ రోజు కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకు కంటిన్యూ చేస్తున్నాము? దేశ ఆర్థిక అవసరాలు, ప్రజల అవసరాలు. ఒకప్పుడు ప్రైవేట్ రంగంలో మనం ఈ సంస్థలు పెట్టే పరిస్థితులు లేము. ఈ రోజు రెడ్డిస్ ల్యాబ్ దగ్గర నుంచి ఈ రోజు అనేక బయోమెడికల్స్ వస్తున్నాయి. ఈ రోజు అదే ప్రభుత్వ కంపెనీల్లోనే కొనసాగించే పరిస్థితులు ఉన్నాయా? ఒకప్పుడు దూరదర్శన్ తప్ప ఇంకో దగ్గర వార్తలు లేవు. ఈ రోజు ప్రైవేట్ రంగంలో ముమ్మరం వార్తలు లేదా మీడియా ఛానల్స్ అఫ్ కోర్స్ అందులో అవకారాలు ఉన్నాయి, బయాస్ ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. నేను కాదన్నాల. నేనేమంటానంటే మీరు తీసుకొచ్చిందే, వాళ్ళు తీసుకొచ్చిందే మేము కంటిన్యూ చేస్తున్నాం. నేను 1991 లో మీకు చెప్పాను. 91 లో 9,966 crores ఎవరు కాంగ్రెస్ హయాంలో. యునైటెడ్ ఫ్రంట్ 1996 1,289 కోట్లు. తర్వాత మేము ఎన్డీఏ హయాంలో 33,000 కోట్లు అయితే యూపీ హయాంలో 8,000 కోట్లు ఒకసారి, వాళ్ళ 2009, 14 99,000 కోట్లు ఒకసారి. తర్వాత నేనేమంటానంటే ఇది ఆ దేశానికి అనివార్యం అయితేనే మేము ముందుకెళ్తున్నాం. ఇక రైళ్లని మేము ప్రైవేటీకరిస్తున్నాము, రైలు ట్రాక్ ను ప్రైవేటీకరిస్తున్నాము, లేకపోతే ఇంకోటి ప్రైవేటీకరిస్తున్నా అంటే దీని మీద డిబేట్ పెట్టండి. ఇప్పుడు డిబేట్ పెట్టే హక్కు ప్రతిపక్షానికి ఉంది, మాకు అభ్యంతరం లేదు. మమ్మల్ని కూడా విమర్శించండి, తప్పు లేదు. కానీ ఆ విమర్శ మీరు చేయింది ఏమన్నా మేము చేస్తే అప్పుడు మీరు అనొచ్చు. కానీ విల్సన్ గారు, కానీ విల్సన్ గారు ఈరోజు ఆత్మనిర్భర్ భారత్ అన్నారు, మేక్ ఇండియా అన్నారు. సామాన్యులకు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం కల్పిస్తాం, వాళ్ళల్లో గనక సత్తా ఉంటే మేము వాళ్ళకి పెట్టుబడులు ఇస్తాం, వాళ్ళు పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తాం అన్నారు. ఈ రోజు మీరేమో మేము ఉన్న పరిశ్రమలు లాస్ లోకి వెళ్తున్నాం, మేము వాటిని మొయ్యలేక మూసేస్తున్నాం అంటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే పెట్టాం కాబట్టే ఈ రోజు పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నాం. స్టాండప్ ఇండియాలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే స్టాండప్ ఇండియా పథకాలు తీసుకొస్తున్నాం. చిన్న చిన్న ఎంఎస్ఎంఈలకి ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు ఈ రోజు నిధులు విడుదల చేసిందంటే పరోక్షంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండింగ్ ఇస్తుంది. అంటే మా లక్ష్యం ఏంటి? ఎంఎస్ఎంఈలు డెవలప్ చేయడమే. చైనా వైపు చూడాలి, రష్యా వైపు చూడాలి, అమెరికా వైపు చూడాలి కాదు. ఈ రోజు వ్యాక్సిన్ మనం వేసుకునే పరిస్థితికి వచ్చాం, మనం తయారు చేసుకుంటున్నాం. అంటే ఇది స్వాలంబన. భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్ ఏంటంటే మనం రష్యా వైపు, అమెరికా వైపు, మరి లండన్ వైపు చూడకుండా ఈ దేశంలో మన దగ్గర సంపద ఉంది, మేధస్సు ఉంది. ఈ మేధస్సు పెరగాలని కోరుకుంటున్నాం. కోరుకునే క్రమంలో మన రాజ్యాంగం ప్రకారం మనది మిక్స్డ్ ఎకనామీ. ఈ మిక్స్డ్ ఎకనామీని బట్టి ప్రైవేటు వ్యక్తులు ప్రోత్సహిస్తుంటారు, ప్రభుత్వ రంగం ప్రోత్సహిస్తారు. ఇది జమిలీగా జరగాలి. కాబట్టి ఈ జరిగే క్రమంలో లోటుపాట్లు ఎక్కడైనా ఉంటే అది ప్రతిపక్షం చెప్పొచ్చు, దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా నరేంద్ర మోడీ గారు కూడా సిద్ధంగా ఉంటారు. కానీ ఏదో మేము ఈ దేశాన్ని నష్టం చేస్తున్నాము, ఈ దేశంలో మొత్తం అమ్మేస్తున్నాము, ఈ దుష్ప్రచారం తీసుకొచ్చి ప్రజల్ని ప్యానిక్ చేయొద్దు. ఎక్కడికాడ ఎవరికాడ భారతీయులకు ఎవరికి నష్టం కలగని రీతిలోనే మేము ముందుకెళ్తాం. అంటే ఒకవేళ ప్రైవేటీకరణే తప్పైతే ఆర్టీసీ ఉండాలి కదా. మరి ప్రైవేట్ సంస్థలు ఎందుకు ఈ రోజు రయ్యి అంట మరి మన ప్రైవేట్ బస్సులు ఎందుకు తిరుగుతున్నాయి? ఆరెంజ్లు రకరకాల ట్రాఫిక్ క్యాబేర్లు తిరుగుతున్నాయి కదా, వాటిని ఆపేసేయచ్చు కదా. మరి ఎందుకు చేయకూడదు? కాబట్టి ప్రభుత్వము ప్రైవేట్ రంగం రెండు పోటీ పడతా వెళ్ళాలి. వెళ్ళే క్రమంలో అవన్నీ కూడా నేనేమంటానంటే ప్రయోజనాత్మకమైన పోటీ పడాలంటాను. ఇలాంటి ఛానల్స్ తో దూరదర్శన్ కూడా పోటీ పడాలంటాను, బిఎస్ఎన్ఎల్ కూడా ఎయిర్టెల్ తో పోటీ పడాలంటాను. ఆ పోటీ అనేది ఇప్పుడు ఆ పోటీ తత్వం పెంచాల్సింది, వాటికి నిధులు సమకూర్చాల్సింది మీరే కదా. మీరు ఆ పాయింట్ నేను ఇందాక నుంచి అదే ప్రస్తావిస్తున్నాను. ఈ రోజు పోటీ పడాలని కోరుకుంటున్నారు, ఈ రోజు దూరదర్శన్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ రోజు అవి మీరు నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ప్రైవేట్ లో కలిపేస్తున్నారు అనేది ఇక్కడ అందరి యొక్క అభ్యంతరం కూడా కాదమ్మా. ఇప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్టీసీని ప్రైవేట్ బస్సులు వెళ్తున్నారంటే ఆర్టీసీ నిర్వీర్యం చేశారంట. మరి ఆర్టీసీ నష్టాల్లో ఉందని మీరే అంటున్నారు. నష్టాల్లో ఎందుకు ఉంది? దాని ప్రభుత్వం లాభాల్లో ఎందుకు తీసుకెళ్ళలేకపోతుంది? నేను అదే చెప్తున్నాను, సోషల్ రెస్పాన్సిబిలిటీ పెరగాలి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఎట్టయితే ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు ఎందుకు పెంచుతున్నారు, ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మొదలుపడుతున్నాయి? రెస్పాన్సిబిలిటీ. ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లోకి వచ్చింది? రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి మనం ప్రభుత్వ సంస్థ రంగానే. ప్రభుత్వం ఆస్తులు అమ్మడానికి అక్కడ పనిచేసే ఉద్యోగుల్లో రెస్పాన్సిబిలిటీ లేదు, నిర్వహించే వాళ్ళలో రెస్పాన్సిబిలిటీ లేదు. రజని గారు, ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో టీచరు 4 గంటల ఇంటికి వచ్చేస్తున్నాడు. అదే ప్రైవేట్ పాఠశాలలో 9 దాకా 7 దాకా 8 దాకా వాళ్ళు పనిచేసే వాతావరణం ఉంది, పిల్లల జవాబుదారితనం ఉంది. అది పెరగాల. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వ రంగంలో కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు